నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా దాదాపు 2.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ రాజకీయ వేడి మాత్రం ఇప్పటి నుంచే పెరుగుతుంది. అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయితే ఈ అంశాలపై ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో బలం ప్రదర్శించలేకపోయిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించే వ్యూహం అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవటం కాంగ్రెస్కు ముందున్న అతిపెద్ద రాజకీయ సవాలుగా మారింది. సాధారణంగా తెలంగాణ రాజకీయాల్లో యాంటీ ఇంక్యుబెన్సీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కొనసాగిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి ఎన్నికల దిశగా రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పాలనతో పాటు రాజకీయంగా కూడా చురుగ్గా ఉండాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించినట్టు కనిపిస్తోంది. రాజకీయ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల కంటే బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సంస్థాగతంగా మరింత శక్తిగా కేంద్రీకరించడం. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశము ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ ప్రభావం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు గణనీయమైన మద్దతు లభించింది. అయితే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొన్ని ప్రాంతాల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకోగలిగింది. దీంతో భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడకుండా ఇప్పటి నుంచే రాజకీయంగా ఎదుర్కోవాలనే ఆలోచన కాంగ్రెస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు రాజకీయంగా అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బీజేపీ గత కొన్నేళ్లుగా తన రాజకీయ ప్రభావాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్కు కూడా సాంప్రదాయ బలం ఉన్న నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో ఉన్న తన బలాన్ని పెంచుకోగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో కీలక దశ పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల పెంపు, ఈ 3 అంశాలను ఒకే వేదికపై తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారనే ప్రచారమూ ఉంది. అయితే దీనిపై సీఎం కార్యాలయం లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రాజకీయంగా ఎక్కువ చర్చకు వస్తున్న అంశం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టే ప్రజాయాత్ర. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత ఊపు తీసుకువచ్చిందని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మరో పాదయాత్ర చేపడతారా, లేక రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తారా అనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పాదయాత్ర వల్ల ప్రజల్లో ప్రత్యేక సంబంధం పెరుగుతుందనే అభిప్రాయం ఉండగా బస్సు యాత్ర ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయవచ్చుననే మరో అభిప్రాయం కూడా ఉంది. ఈ 2 అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ఏ యాత్ర చేపట్టినా దాని ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, వ్యవసాయానికి తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలను ప్రజలకు నేరుగా వివరించే వేదికగా ఈ యాత్రను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా కాంగ్రెస్ తన రాజకీయ వాదనను ప్రజల్లో బలంగా వినిపించే ప్రయత్నం చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం కేవలం అధికార పార్టీ ప్రచారానికే పరిమితం కాకుండా ప్రధాన ప్రత్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలను ఒకేసారి రాజకీయంగా ఎదుర్కొనేలా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై విమర్శలు కొనసాగిస్తూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో చర్చకు తీసుకురావాలని కాంగ్రెస్ భావించే అవకాశం ఉంది. ఈ వ్యూహం ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు కొత్త వర్గాలను కూడా ఆకర్షించవచ్చునని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. రాజకీయంగా విజయవంతం కావాలంటే ఎన్నికలను కొన్ని నెలల ముందు ప్రచారం ప్రారంభించడం సరిపోదని ఆధునిక రాజకీయ వ్యూహాలు చెబుతున్నాయి. అందుకే చాలా పార్టీలు ఎన్నికలకు 2 ఏళ్ల ముందే క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బూత్ స్థాయి కమిటీల బలోపేతం, స్థానిక నాయకత్వానికి బాధ్యతల అప్పగింత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం ఇవన్నీ ఎన్నికల ముందు గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ముందున్న సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. అధికార వ్యతిరేకతను తగ్గించడం, ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో విశ్వాసం కొనసాగించడం, పార్టీ అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయడం, బీఆర్ఎస్ పునరుద్ధరణ ప్రయత్నాలను ఎదుర్కోవటం, ఉత్తర తెలంగాణలో బీజేపీ విస్తరణకు అడ్డుకట్ట వేయటం వంటి అంశాలు రాబోయే 2 ఏళ్లలో కీలకంగా మారనున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయంగా సమీకరణాలు ఇప్పటి నుంచి వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనతో పాటు రాజకీయంగా కూడా మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి, ప్రజాయాత్ర నిర్వహణ, ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి వ్యూహాలపై చర్చ జరుగుతోంది. అయితే వీటిపై కాంగ్రెస్ పార్టీ లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, అంచనాలుగానే చూడాలి. రానున్న నెలల్లో కాంగ్రెస్ ప్రకటించే రాజకీయ కార్యాచరణే ఈ ప్రచారాలకు స్పష్టత తీసుకురానుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, రాజకీయం వెనుక రహస్యాలు, పార్టీలకు అతీతంగా నిగ్గు తెలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది ఇవాల్టి అవుట్లుక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వైకెట్ టీవీ.